అయితే వెళ్తా ఉండది. ఇక మరొక వార్త గనక మనం చూసినట్లయితే ఇక్కడ అసలు చిన్నాకే టికెట్ ఎందుకు ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అనే దానికి సంబంధించి చూస్తున్నారు. ఎందుకంటే ఇది కేశినేని శివనాథ్ అతని పేరు. కానీ ముందుగా ఆయన్ని చిన్న అని పిలుస్తూ ఉంటారు. ఇక ఏడాది క్రితం వరకు కూడా టీడీపీలో కొంతమంది మాత్రమే తెలిసిన పేర్లు ఉండేవి. కానీ ఈ ఏడాది ఆయన పేరు కూడా వినిపిస్తుంది. టీడీపీ పార్లమెంటు ప్రజలకు కూడా సుపరిచితమైనటువంటి వ్యక్తి. ఒకవైపు సేవా కార్యక్రమాలతో జనంలో మధ్యలో చోటు సంపాదించుకున్నారు. మరోవైపు స్థానికంగా పార్టీకి కష్టకాలంలో ఉన్నప్పుడు కావచ్చు, అన్నీ తానే అయితే ముందుకు నడిపిస్తున్నాయి. ఏ పార్టీకి కానీ, ఏ రాష్ట్రంలో, ఏ నియోజకవర్గంలో కానీ, ఆ నియోజకవర్గ ప్రజలకు కావచ్చు, లేదా ఆ పార్టీ ఏ పార్టీ అయితే ఉంటుందో ఆ పార్టీకి ఎవరైతే అన్నీ తానే ముందుండి నడిపిస్తారో అటువంటి వాళ్ళకి పార్టీని కూడా గుర్తిస్తుంది. ఒకవేళ గుర్తించిన పక్షంలో వాళ్ళు పార్టీని మారిపోయేటువంటి అవకాశం ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా అన్నీ తానే ముందుకైతే నడిపిస్తున్నాడట. ఈ అంశాన్ని ఆయన విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గంలో తిరుగులేని టీడీపీ నాయకుడుగా కూడా నిలబెట్టిందంటున్నారు. అయితే ఇక్కడ నాని శైలితో ఏంటి అనేది కనుక మనం చూసినట్లయితే ఇక్కడ ఎవరైతే ఈయన కేశినేని నాని గారు ఉన్నారో ఈయన మనం కనుక చూసినట్లయితే దీనికి సంబంధించి ఈయన 1994 నుంచి కూడా టీడీపీలో ఉన్నారు. ముఖ్యంగా 1994 నుంచి కూడా ఈ చిన్ని అనే ఆయన టీడీపీ కుటుంబ సభ్యుడిగానే ఉన్న సామాన్య కార్యకర్తగానే కొనసాగుతూ వచ్చాడు. తన సోదరుడు కేశినేని నాని రాజకీయ ఎదుగుదలలో చిన్నికి కీలకమైనటువంటి పాత్ర ఉంది. అంటే తన యొక్క సోదరుడిని ఎలాగైనా రాజకీయంలో ఆయన ఉన్నారు కాబట్టి ఆయన్ని పైకి తీసుకెళ్ళడానికి కీలకంగా వ్యవహరించారు. ఆయన కూడా చిన్ని అయితే కీలకంగా వ్యవహరించారని చెప్తున్నారు. ఇక 2019 ఎంపీగా ఇక్కడ గెలిపించిన తర్వాత కేశినేని నాని శైలి మారిపోయిందనేసి కూడా తెలుస్తుంది. ఎప్పుడైతే అధికారం రాగానే ఆటోమేటిక్ కొంతమందికి తలపొగురు నెత్తికి ఎగిరిపోతూ ఉంటుంది, అంటే అట్లా వస్తూ ఉంటుంది. కానీ ఈయనకు కూడా ఆ విధంగా ఆయన శైలిలో అయితే మార్పు వచ్చేసిందట. ఇక పార్టీ అధినేతగా ఉన్నటువంటి చంద్రబాబు పైన కావచ్చు, లోకేష్ గారి పైన కూడా పదే పదే నోరు జారుతూ వచ్చారు. అంటే కొంతమంది అలాగే ఉంటూ ఉంటారు. ఎందుకంటే ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు తప్పు చేస్తే దాన్ని ప్రశ్నించవచ్చు, తప్పేం లేదు. ఎవరైనా సరే, పార్టీ అధినేత అయినా సరే తప్పు చేస్తే ప్రశ్నించాలి. కానీ పార్టీని ముందుకు తీసుకెళ్లే విధంగా ఉండాలి. పార్టీ ఏదైనా తప్పు చేసినా లేదా అధినాయకత్వం తప్పులు చేస్తున్నా కానీ అక్కడ కూర్చొని సామరస్యంగా పరిష్కరించుకోవాలి. అంతేగాని దానికి అనవసరంగా పబ్లిక్లో మీటింగుల్లాగా లేదా ప్రెస్ మీట్లు పెట్టి ఇలాంటి పనులు అయితే చేయకూడదు. ఇక బహిరంగంగానే కనుక ఇక్కడ చూసినట్లయితే పార్టీని విమర్శించడంతో పాటు పార్టీ నాయకులపైన నాని దూరం పెడుతూ వచ్చేశారు. అంటే పార్టీని తిడుతున్నాడు, అదేవిధంగా పార్టీ నాయకులను అందరూ కూడా దూరం పెడుతూ వచ్చేసారట. అయితే నాని శైలిని జీర్ణించుకోలేకపోయినటువంటి చిన్న ఎవరైతే ఉన్నాడు, అంటే వాళ్ళ సోదరుడు ఎవరైతే ఉన్నాడు చిన్న, విభేదించి ఆయనకు దూరం అయిపోయాడు. ఎందుకంటే అన్నదమ్ముల నుంచి కూడా రాజకీయాలు ఎలా దూరం చేస్తాయో ఇక్కడ మనం చూస్తున్నాం. ఇవి ఇప్పుడు ఏదో కొత్తగా కాదు, చాలామంది రాజకీయాల కోసం ఇటువంటివి సొంత అన్నదమ్ములు కావచ్చు, భార్యాభర్తలు కావచ్చు, చాలామంది విధంగా దూరమైనటువంటి విషయాలు మనం చూస్తూనే ఉంటాం. ఆయనతో పాటుగా ఒకప్పుడు నానికి అత్యంత సన్నిహితుడిగా ఎవరైతే ఉన్నాడో ఆయన టీడీపీ నాయకుడుగా కూడా ఒకరు దూరం అవుతూ వచ్చారు. అంటే ఆయన ఒకడే కాదు, ఆయనతో పాటు ఇంకొక ఆయన కూడా దూరం అయ్యారట. అంటే నాని నోరు పారేసుకుంటున్నాడు కాబట్టి నాని తీరును ఇబ్బంది పడుతున్నటువంటి ఎవరైతే పార్టీ నేతలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడ కొంత దూరం పెడుతూ వచ్చేసారట. నాని తీరుతో ఇబ్బంది పడుతున్నటువంటి నాయకులు నెమ్మదిగా చిన్ని వైపు అయితే మొగ్గు చూపారు. ఎందుకంటే అరే ఏంద్ర ఇది మన నాయకుడు, మన నాయకుడే కదా, ఎంపీగా ఉన్నాడు, ఏదో మనకు ఉందామంటే ఇదేం పార్టీ మీద కొంత దుమారం, అంటే నోరు జారుతున్నారు, అలాగే మనతో కూడా ఇబ్బందులు, మనల్ని కూడా ఇబ్బంది పెడుతున్నారు అనే దీంతో చూడడంతో వాళ్ళ తమ్ముడు వైపు కూడా, అంటే చిన్ని వైపు కూడా కొంత ముందుకు వచ్చేసారట. అతను ఇలా క్రమంగా చిన్ని విజయవాడ పార్లమెంటు నియోజకవర్గంలో పార్టీకి పెద్ద దిక్కుగా మారిపోయాడు. అంటే ఇది ఇక్కడ రెండు రకాలుగా మనం చెప్పుకోవచ్చు. ఒకటి ఏంటంటే ఏనుగు తన నెత్తిని తానే చెత్త వేసుకుంటుందని ఒక సామెత అయితే ఉంటుంది. సేమ్ ఆ విధంగా ఏంటంటే ఈయన ఎప్పుడైతే నాని గారు ఒక్కొక్కరిని కార్యకర్తలను లేదా పార్టీని విమర్శించడం, పార్టీ నాయకత్వాన్ని విమర్శించడం ఇటువంటివి ఎప్పుడైతే చేశారో ఆ పార్టీలో ఉన్నటువంటి ఎవరైతే అభిమానులు కావచ్చు, పార్టీలో కొనసాగుతున్న వాళ్ళంతా కూడా ఈయన చిన్ని వైపు అయితే వాళ్ళంతా కొంత ఫేవర్గా వచ్చేసారు. ఇక ప్రత్యక్ష రాజకీయాల్లో కూడా వచ్చేలాగా చేసిందంటే తన తమ్ముడు
ప్రత్యక్ష రాజకీయాల్లోకి తీసుకొచ్చింది కూడా ఈయన నాని గారే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈయన వ్యతిరేకంగా చేశాడు కాబట్టి ఈయన పక్కన పెట్టారు చంద్రబాబు నాయుడు గారు. ఈయన అట్లా బయటికి వెళ్ళిపోయారు. ఇదే ప్లేస్లో చిన్ని గారు అయితే వచ్చేసారని చెప్పుకోవచ్చు. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో భాగంగా విజయవాడ పార్లమెంటు పరిధిలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టాలని నిర్వహించుకున్నారు. కానీ అటువంటి పరిస్థితి అయితే ఇక్కడ చూడలేదేమో. సేవల గుర్తింపుగా ఇక్కడ మనం చూసినట్లయితే విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గంలో అన్నా క్యాంటీన్ ఏదైతే ఉందో ఇది నిజంగా ప్రారంభించారు. నిత్యం 3000 మందికి అన్నదానం అయితే చేస్తూ వచ్చారు. వైద్య శిబిరాలు నిర్వహించారు. అలాగే ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు కూడా అందించారట. ఇలా బసవతారకం ఇండో క్యాన్సర్ ఆసుపత్రుల సహకారంతో అత్యంత ఖరీదైనటువంటి క్యాన్సర్ పరీక్షలు మొబైల్ మెడికల్ వ్యాన్ల ద్వారా కూడా మారుమూల పల్లెల్లో ఉచితంగా అయితే చేయిస్తున్నారు. ఇక కృష్ణానది తీరాన ఉండేటువంటి సరైన నీటి సౌకర్యం కూడా లేకపోవడంతో దీన్ని కొండూరు గిరిజన ప్రాంతంలోని ప్రజలకు కూడా వీళ్ళకి ఎక్కువగా కిడ్నీ బాధితులుగా ఉండడంతో బాధపడుతుంటే సుమారు 500 మందికి పైగా కిడ్నీ వ్యాధిగ్రస్తులను కూడా ప్రతి నెల ఉచితంగా ఇక్కడైతే వాళ్ళకి మందులు కావచ్చు లేదా పౌష్టికాహారం కావచ్చు అందజేసినారు. ఇక చంద్రబాబు నాయుడు గారు అక్రమ అరెస్టును కూడా నిరసిస్తూ ఆయన స్కిల్ డెవలప్మెంట్ కేసులో కూడా అరెస్ట్ చేసిన విషయం మనకు తెలుసు. అది అక్రమ అరెస్టును కూడా నిరసిస్తూ విజయవాడ పార్లమెంటు పరిధిలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు అయితే నిర్వహించడంలో ఎవరైతే చిన్ని ఉన్నారో ఆయన తనదైన ముద్ర అయితే వేసుకున్నారు. ఇంత అన్న క్యాంటీన్లు కావచ్చు, మొబైల్ మెడికల్కి సంబంధించి ఇవి కావచ్చు, అక్కడ గిరిజన ప్రాంతాల్లో ఎక్కువగా కిడ్నీ బాధితులు ఉన్నారు కాబట్టి వాళ్ళకి సంబంధించి కావచ్చు ఉచితంగా అటువంటి వాళ్ళకి ఫుడ్డు కిడ్నీ ఎవరైతే పేషెంట్స్ ఉంటారో వాళ్ళకి పౌష్టికాహారం అందించడంలో కావచ్చు. ఇక చంద్రబాబు నాయుడు గారిని స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ చేసినప్పుడు విజయవాడలో ఎక్కువగా అరెస్టును నిరసిస్తూ ఇక్కడ కొంత ముందుకైతే దూసుకెళ్లడంలో చిన్ని కీలకంగా వ్యవహరించారని చెప్పుకోవచ్చు. అలా తనదైనటువంటి ముద్రను అయితే చిన్ని గారు అయితే ఇక్కడ సంపాదించుకున్నారు. ఇక యువనేత నారా లోకేష్ యువగలం పాదయాత్రకు జయప్రదం చేయడంలో కూడా ఆయన విజయవాడ సమీపంలో ఆ యువగలం పాదయాత్రకు వచ్చినప్పుడు అక్కడ కూడా మంచి కీలకమైనటువంటి పాత్రను కూడా పోషించాడు. ఆ సేవలను గుర్తించి పార్టీ చిన్నీకి అయితే విజయవాడ పార్లమెంటు స్థానం నుండి కూడా టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దింపింది. ఇక్కడ మనం చూసినట్లయితే కేసినేని శివనాథ్ అంటే చిన్ని అని కూడా పిలుస్తూ ఉంటారు. ఎక్కువగా చిన్ని అనే పిలుస్తూ ఉంటారు. పుట్టిన తేదీ 3/8/1969. విద్యార్హతలు బీటెక్ మెడికల్ ఇంజనీర్గా చేశారు. వృత్తి రియల్ ఎస్టేటు అలాగే డెవలపర్స్ సీఈఓగా కూడా ఉన్నారు. కేసినేని డెవలపర్స్ అనే కూడా సీఈఓగా ఆయన వ్యవహరిస్తున్నారు. తండ్రి రామస్వామి, తల్లి ప్రసూనాంబ, భార్య జానకి లక్ష్మి. ఇక పిల్లలు వెంకటు, సిగ్ధ అనేసి కూడా ఇదైతే ఫ్యామిలీ ఫోటో. ఇది ఈయనకి సంబంధించి మొత్తానికి గాను ఈయన విజయవాడలో ఆయన నాని గారు కొంత పార్టీకి వ్యతిరేకంగా పార్టీ కార్యక్రమాల్లో పార్టీ నాయకులకు కూడా దూరంగా ఉండడంతో ఆయన తీసి బయట పంపించింది. పార్టీ నాయకత్వం ఈయన చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలకు ఈయన చేస్తున్న ప్రతి అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకొని ఈయనకి అనూహ్యంగా ఒక కార్యకర్తలాగా పనిచేసినటువంటి వ్యక్తికి అనూహ్యంగా ఇక్కడ సీట్ అయితే రావడం కొంత మంచి ఆలోచించదగ్గ విషయంగా కూడా మనం చెప్పుకోవచ్చు. అది ఆ విధంగా ఏ రాజకీయ పార్టీ అయినా సరే తమ కార్యకర్తలను ఆ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి. అలాగా వాళ్ళకి అధికారాలు ఇస్తే వాళ్ళు మరింత ముందుగా పనిచేసేటువంటి అవకాశం ఉంది.